దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లెంటులోని 14వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్య భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. మరి శాస్త్రులను పరిచయులను ఉద్దేశించి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. శాస్త్రులారా, మీరు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు, అవివేకులారా, అందులారా, మీరు ఒట్టు పెట్టుకొనకండి. మరి సోంపులోను జీలకర్రలోను మీరు 10వ వంతు ఇస్తున్నారు, కానీ న్యాయము, కనికరము, విశ్వాసము మీరు వదిలేశారు. మీరు అందులైన మార్గదర్శకులు అని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ వారి అంతర్గత స్వభావాన్ని మరి ఉద్దేశించి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. మనకి ఇవ్వబడినటువంటి అంశము బాహ్య శుద్ధి. మరి ఇది పైకి కనిపించేటువంటిది. మరి ఆచారాలు, మరి అంతరంగము ఎలా ఉంది? మనం ఆచార రీతిగా మరి ఇదంతా చేస్తున్నామా? ఆచారకరమైనటువంటి మరి క్రియలు మనం జరిగిస్తూ ఉంటే మరి శాస్త్రులు పరిచయులు అక్కడ ప్రవర్తించిన తీరునే మనం కలిగి ఉన్నామని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అవన్నీ కూడా ఖండించినటువంటి దేవుడు ఈ దినము కూడా మనలందరినీ చూస్తూ ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి పాత నిబంధన ఆచారాలు ప్రకారం అపరిశుభ్రత మరి తొలగించి దేవుని ఆరాధన జరిగించాలి. మరి శారీరకంగా స్వచ్ఛత, ఆచారబద్ధమైన స్వచ్ఛత, మరి ప్రభువును కేవలం బాహ్యము బయటికి కనిపించే మరి ఈ ఆచార రీతిగా ఆరాధిస్తూ మన అంతర్గతంలో మరి దేవుని ఎరుగని బిడ్డలుగా ఉంటే మనకి ఏ ప్రయోజనము లేదని ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమైన ఆరాధన మనం ఆయనకి చేయాలి. మరి బాహ్య శుద్ధి కాకుండా మరి అంతరంగ స్వభావాన్ని ఆయన పరిశీలించేటువంటి దేవుడు. మరి హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిది. అది బయటికి కనిపించదు, కానీ ఒక వ్యాధిని కలిగి ఉంటుంది. మరి క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే, క్రీస్తుని నీ స్వంత రక్షకుడిగా అంగీకరిస్తే, మార్పు చెంది నువ్వు ప్రార్థన ఉపవాసముల ద్వారా మరి ఈ లెంటులో ఆయన్ని చేర్చుకుంటే నువ్వు అంతర్గత శుద్ధి కలిగిన వాడవై దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడిగా, కుమార్తెగా మరి మనమందరము కూడా ఉంటామని మరి ఈ వాక్యము మనందరితోనూ మాట్లాడుతుంది. మార్పు చెందకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి ఏది చేసినా వ్యర్థమని ప్రభువు మనందరికీ మరి తేటపరుస్తూ ఉన్నారు. అలాంటి మంచి స్వభావం, దేవుని అంగీకరించేటువంటి మంచి స్వభావం